ఇప్పుడు మనం జిల్లా వార్తలు చూస్తున్నాం. మొట్టమొదటి జిల్లా వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా. సో, ఇక్కడ కేస్లాపూర్ నుంచి పాదయాత్రగా బయలుదేరి మిశ్రమ వంశీయులు ఈ నీళ్ళు తీసుకొస్తారు గదా! గోదావరి జలాలు తీసుకొస్తారు గదా! కలమడుగుకు మిశ్రమ వంశీయులు అని చెప్పేసి నాగోబా జాతరకు వాళ్ళ గురించి రాసిరనమాట. సో, సేకరించి తిరుగు పయనమయ్యిరనమాట. ఇక్కడ గోదావరి నది బ్రిడ్జి కనిపిస్తుంది గదా! గోదావరి నుంచి తీసుకొస్తారు. ఆచారం అనమాట ఆళ్ళది. ప్రతి సంవత్సరం తీసుకొస్తారు అట్లా. ఇంకా ప్రత్యక్షమా? పరోక్షమా? ముమ్మరం. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ ఉంటాడు గదా! చైర్మన్‌కు ప్రత్యేకంగా మన సర్పంచ్‌కి ఇట్నాటికి ఓట్లు పెట్టాలనా? లేకుంటే కౌన్సిలర్ అందరూ గెలిచినాక అందులో తీసుకొని చైర్మన్ చేద్దామా? వైస్ చైర్మన్ చేద్దామా? అని గవర్నమెంట్ ఆలోచిస్తుందనమాట. సో, గతంలో ప్రత్యక్షంగా ఉన్నదంట. అంటే ఇప్పుడు నిన్నమొన్న ఎట్లున్నదంటే కౌన్సిలర్‌లందరూ గెలిచిన తర్వాత ఎవరినో ఒకరిని అధికార పార్టీకి నచ్చినని అంటే మెజారిటీ ఎక్కడుంటే ఆళ్ళ పార్టీకి సంబంధించి ఎవరినో ఒకరిని చైర్మన్‌గా డిసైడ్ చేస్తుండ్రి. సో, గతంలో ఇంతకుముందు ఎట్లున్నదంటే సర్పంచ్ లాగానే ఓట్లేసేదనమాట. చైర్మన్ గూడా అనమాట. వార్డ్ మెంబర్ లాగా కౌన్సిలర్‌లు చైర్మన్ లాగా మున్సిపల్ చైర్మన్ అనమాట సర్పంచ్ లాగా అట్లుండేనంట. మరి అట్లా పెడదామా? ఇట్లా పెడదామా? అని గవర్నమెంట్ డైలమాలో పడ్డదంట. సో, ఏం చేస్తదనేది చూడాలె. సో, మహిళా భద్రతకు ప్రాధాన్యత. ఎస్పీ అఖిల్ మహాజన్ ఇక్కడ ఆదిలాబాద్ ఎస్పీ చెప్తున్నారనమాట. మహిళలకు, అమ్మాయిలకు వీళ్ళందరూ గూడా భద్రత కల్పిస్తాం. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళే అని చెప్పేసి చెప్తున్నాడనమాట ఆ ఎస్పీ అక్కడ. సో, ఇక్కడ కాల్ చేస్తూ సైబర్ నేరాలంటే ఫోను చేస్తారు. మేము బ్యాంకు నుంచి ఫోను చేస్తున్నాం. మీ అకౌంట్ లాక్ పడ్డది. మీ ఆధార్ నంబర్ చెప్పండి. ఏటీఎం నంబర్ చెప్పండి అని అడుగుతారు. అట్లా చెప్పి దోసుకుంటుర్రని చెప్పేసి ఇచ్చిరనమాట. అట్లా చెప్తారు. లేపోతే అరే! పలానా జాబ్ ఉంది. మీరు 20,000 గాన కడితే మీకు నెలకు 40,000 జీతం వస్తదని చెప్తారు. చెప్పి మరెట్లా అంటే, ఎట్లా ఏం లేదు కొన్ని పైసలు కట్టాలి ముందుగాత అని కట్టిస్తారు. మళ్ళా పిల్లలేం జేస్తారు, "అరే! యమ్మ నాకు ఆడ అమ్మ చెన్నైలో జాబొచ్చింది, బెంగుళూరులో జాబొచ్చింది. 20,000 కడితే చాలు 40,000 జాబ్ అంట" అని చెప్తారు. అట్లా నమ్మేసారు ఆ కొడుకులు. నమ్మిస్తారు, అట్లా చేస్తారు. జాబ్ ఇప్పిస్తాం అని దోసుకుంటారనమాట. లబోదిబో అని మొత్తుకొని చాలామంది కేసు పెడతలేరు. కేసు పెట్టినోళ్ళు చాలా తక్కువ. ఈడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు చెప్తా. పాత 2000 నోటుకు 32,00,000 ఇస్తామని ఫేస్‌బుక్‌లో ప్రకటన వచ్చిందంట. ఒక 2000 నోట్ ఇస్తే గాని 32,00,000 ఇస్తామని ఫేస్‌బుక్‌లో కనిపించిందంట వీడియో. ఆకర్షితుడైన తలమడుగు చెందిన ఓ వ్యక్తి సైబర్ కేటుగాల చేతికి చిక్కి 39,000 నష్టపోయిండంట. అంటే ఒక 2000 నోట్ ఉంటే మీకు 32,00,000 ఇస్తామంటే చెప్పింటాడు. మరెట్లా అంటే, "నా తాన ఉంది సార్" అంటే, "ఉంది గానీ దీనికి పైసలు 32,00,000 ఇయ్యాలంటే నువ్వు కొంత టాక్స్ కట్టాలి గవర్నమెంట్‌కి" అని చెప్తారనమాట. ఆ టాక్స్, ఈ టాక్స్ అని నమ్మేటట్టే చెప్తారు. నిజంగానే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎట్లుంటాయో అట్లా చెప్పి కట్టిస్తారనమాట ఈ కొడుకులు మోసగాళ్ళు. ఇంకోటి ఇచ్చారనమాట. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటూ ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. స్పందించిన అతడు విడతల వారీగా 59,000 నష్టపోయిండంట. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే మీరెన్ని రోజులు జేస్తారు? కష్టం ఎన్ని రోజులు జేస్తారు? జాబ్ ఎన్ని రోజులు జేస్తారు? వ్యవసాయం ఎన్ని రోజులు జేస్తారు? ఒకటే దెబ్బకు కోటేశ్వర్లు అయిపోవచ్చని ఆ కొడుకులు నమ్మిస్తారనమాట. అట్లా నమ్మిచ్చి వీడిని ఆదిలాబాద్‌కు చెందిన ఒక అతన్ని నమ్మిచ్చి మెసేజ్ పెట్టిర్రంట. పెడితే వాడు రెస్పాండ్ అయిండట. "అరే! మెసేజ్ వచ్చింది గదా! మాట్లాడదాం వీళ్ళతోని" అని ఫోన్ చేస్తే వానితోన 59,000 కొట్టేసారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉట్నూరుకు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో షాపింగ్ పేరిట ఆభరణాలు కొనుగోలు జేసిండు. అయితే బంగారు వస్తువులుంటాయి గదా! ఆన్‌లైన్‌లో కొన్నాడంట ఈ మనగాడు. అందుకోసం 45,000 చెల్లించిండు. అయితే ఎలాంటి ఆభరణాలు రాకపోవడంతో మోసపోయిండంట. ఏం చేస్తారంటే ఈ కొడుకులు కొంచెం సాఫ్ట్‌వేర్ తెలిసినోళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తోని మాట్లాడి ఒక వెబ్‌సైట్ తయారు చేపిస్తారు. తయారు చేపిచ్చి బంగారం అమ్ముతున్నట్టు, వెండి అమ్ముతున్నట్టు అందులో పెడతారనమాట. పెడితే మనం సెలెక్ట్ చేసుకొని నిజమే అని మన అడ్రెస్ ఇస్తాం, పైసలు కడతాం. కట్టిన తర్వాత ఏది రాదనమాట. జీరో. అంతా పోతదనమాట. అటువంటి దొంగలు గూడా తయారయ్యారనమాట. నిజంగానే ఆన్‌లైన్‌లో కొనే ముందల చెక్ జేసుకోవాలి మనం ఏడ కొంటున్నాం, ఏం కథ అనేది. ఈడు క్యాష్ ఆన్ డెలివరీ అన్నా ఇంటికి తెచ్చిచ్చినాక డబ్బులు ఇచ్చేటట్టు పెడితే అదో రకంగా ఉండు. కానీ ఈడు ముందే ఆన్‌లైన్‌లో కట్టేసిండు కాబట్టి 45,000 పోయినాయంట. ఇంకో మోసం ఏమిచ్చారంటే, తాను ఆర్మీ అధికారినని 50% డిస్కౌంట్‌కి వస్తువులు అందజేస్తానని కేటుగాడు నమ్మబలికిండు. దీంతో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వ్యక్తి 45,000 చెల్లించి మోసపోయిండంట. సో, మిలిటరీలో పనిచేసేటోళ్ళకు కొన్ని వస్తువులు తక్కువ రేటుకొస్తాయని చెప్పేసి ప్రచారం ఉంది. అట్లా ఉన్న ప్రచారానికి ఒకడు ఆళ్ళ దోస్తు ఆర్మీలో ఉండుంటాడు. ఆయన అడిగింటాడు, "అరేయ్! ఎట్లా చెప్పాలిరా నేను నమ్మియాలంటే" అని చెప్తే ఈడు చెప్పింటాడు, "అరేయ్! గిట్ల చెప్పురా వాడు నమ్ముతాడు." నమ్మేటట్టే చెప్తారు. నిజంగానే మిలిటరీ‌ల మిలిటరీ వాళ్ళకిస్తారు అట్లా తక్కువ ఇస్తారని చెప్పేసి వీడు అన్నీ ఆదిలాబాద్‌కు చెందినవే అన్నమాట ఇవి. సో, 45,000 కట్టిండన్నమాట ఈడు తక్కువ రేట్‌కి ఇప్పిస్తాడు కదా! అని. అట్లా చేస్తారన్నమాట. పండుగల పేరిట చేస్తారు.
పని పడితే మంచి మంచి అమ్మాయిలతోని ఫోన్ మాట్లాడిచ్చి చేస్తారు. ఆ! మొత్తం మోసం చేస్తారు. జర్రగాన, భద్రంగాన లేకుంటే చానా కష్టమైతదనమాట. మొత్తం దోసుకపోతారు. నిలువెలా దోసుకపోతారు ఈ కొడుకులు. అట్లాంటి కొడుకులు తయారై అటువంటివి ఏమన్నా జరిగితే ఎమ్మటే పోలీసులకు ఫోన్ చేయాలె. కొంతమంది ఏం చేస్తారంటే, మీ పిల్లలు గాని హైదరాబాద్‌లో చదువుకుంటుంటే, "ఏ కిడ్నాప్ అయ్యిండ్రా బయ్! మీ పిల్లగాడు పైసలు అడిగినట్టు ఇస్తేనే సరిపాయే" అంటాడు. మీ పిల్లగాడు ఏముండడు కాలేజీలో ఉంటాడు కానీ, ఆ కొడుకులు అట్లా తయారు చేస్తారు కంప్యూటర్‌ల ఫోటో పెట్టి వీడియో తయారు చేస్తారట్లా. అటువంటి సాఫ్ట్‌వేర్ గూడా వచ్చిందనమాట ఇప్పుడు. ఇప్పుడు ఈడనే ఉంటాడు. అమెరికా చదువుకొని పోతాడు. వాడిని కిడ్నాప్ చేసినట్టు ఈడ మన దేశంలో ఉండే ఆయనకు ఫోన్ చేస్తారు. వాళ్ళ తండ్రికి, ఆళ్ళ చుట్టాలకు ఫోన్ చేసి ఆగమాగం చేస్తారు. అటువంటి మొత్తం దొంగలు తయారు కాబట్టి, ఏది జరిగినా పోలీసులకు 100కి ఫోన్ చేసి చెప్పాలనమాట పోలీసులకు. చెప్తే వాళ్ళు ఎమ్మడే చూసుకుంటారు. రెస్పాండ్ అయితారు కానీ భయపడొద్దనమాట. భయపడి చెప్తారు. ఆ కొడుకులు చెప్తారు ఫోన్ చేసినప్పుడు. మేము ఫోన్ చేసినట్టు గాని పోలీసోళ్ళకి చెప్తే మళ్ళా బాగుండదు చూడు. చాలా ఇబ్బందయితదని చెప్తారు గానీ అవన్నీ పట్టించుకోదు. 100కు ఫోన్ చేయాలి ఫోన్ నుంచి ఎమ్మటే. పోలీసోళ్ళకు హైదరాబాద్ పోతదనమాట. నెక్స్టొచ్చేసి పోలీస్ కట్టు తప్పిన క్రమశిక్షణ. సో, పోలీసోళ్ళు చాలా మంది సెటిల్‌మెంట్ చేస్తుర్రని చెప్పేసి వార్తలు రాసిర్రు. వాళ్ళందరి పైన సీసీఎస్ పైన కేసయిందంట తాజాగా. సో, చట్టం అందరికి సమానమే అని ఇక్కడ డీసీపీ చెప్తున్నాడనమాట. చాలా మంది పోలీసులు ఏం చేస్తారంటే, ఈ భూములలో రియల్ ఎస్టేట్‌లో దూరి రాజకీయ నాయకులతోని మంచిగుండి, మేము చెప్పినట్టు ఇనకుంటే మీ ఇష్టం చూడాలని ఇబ్బందులు పెడుతుర్రు. అట్లాంటోళ్ళందరూ గూడా పై ఆఫీసర్‌లకు కంప్లెయింట్ చేస్తే న్యాయం జరిగే అవకాశం ఉంటదనమాట. సో, చట్టం ముందు అందరూ సమానమే. పోలీసయినా సమానమే, కూలోడైనా సమానమే, రైతైనా సమానమే, టీచరైనా సమానమే అని చెప్తుంది గవర్నమెంటు. సో, అందుకు తగ్గట్టు ఏం చేయాలంటే పై ఆఫీసర్‌లకు ఫిర్యాదు చేయడం ఒకటే. తెలుసుకోవాలి ఎట్లా చేయాలనేది. ఇప్పుడు ఎస్ఐ మీద చేయాలంటే సీఐకి చెప్పాలి. సీఐ మీద చేయాలంటే డీఎస్పీకి చెప్పాలి. డీఎస్పీ మీద చెప్పాలంటే ఎస్పీకి చెప్పాలి. అలా చైన్ తెలుసుకోవాలన్నమాట. వాళ్ళ పైన ఆఫీసర్ ఎవరున్నారు. వాళ్ళు కూడా వినకుంటే డీఐజీకి కంప్లెయింట్ చేయాలి హైదరాబాద్ వచ్చి అట్లా. అట్లా అన్నీ లింక్ ఉంటాయన్నమాట ఒకదానికొకటి. సో, ఎక్కడ న్యాయం జరుగుతుందని తెలుసుకోవాలి ముందు పబ్లిక్. నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం జిల్లా చూస్తున్నాం మనం. ఖమ్మం జిల్లా వార్తలొచ్చేసి కేటీఆర్ ఖమ్మానికి పోయిండు గదా! గ్యారంటీలేవి అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పింది గదా! నీ గ్యారంటీలు ఎక్కడ పోయినాయని అడుగుతున్నాడనమాట. సో, సీఎంని కలిసిన మేయర్, కార్పొరేటర్లు నగరాభివృద్ధికి 250,00,00,000 మంజూరు చేయాలని వినతి. త్వరలో ఎలక్షన్ జరుగుతది ఖమ్మంలో గూడా. ఇలా పదవుంది ఇంకా టైం ఉంది గానీ, వీళ్ళందరూ కలిసి రాజీనామా చేసి మళ్ళా ఓట్లకు పోతారనమాట. అందుకు అనుగుణంగా తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం వాళ్ళు ఉంటారు గదా! కమ్మ కులపోళ్ళది వాళ్ళ పెత్తనం ఎక్కువుంటదనమాట. వాళ్ళు చెప్పిందే నడుస్తది. ఈ నాగేశ్వరరావు గారు గూడా తుమ్మల నాగేశ్వరరావు గూడా కమ్మోళ్ళనమాట. కమ్మ కులం అనమాట. సో, ఆయన తెలివితేటలు ఉపయోగించి అందరిని కార్పొరేటర్లను, చైర్మన్ అందరిని గూడా కాంగ్రెస్‌లోకి తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చి జాయిన్ చేస్తాడు. అందరూ కలిసి రాజీనామా చేసి ఓట్లకు మళ్ళా పోతారనమాట. మళ్ళా అన్ని అంతటా తెలంగాణ మొత్తంలో జరుగుతాయి మున్సిపల్ ఓట్లు. అందులో భాగంగానే నిన్న ముగ్గురు జాయిన్ అయ్యారట. ఇక ఒకరినొకరిని జాయిన్ చేస్తారనమాట ఈ ఓట్లు అయిపోయినంక. నెక్స్ట్ వచ్చేసి మంత్రులు, కాంగ్రెస్ నేతలకు సినిమా అర్థమైంది. సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్. నిన్న కేటీఆర్ పోయిండు. సన్మానం చేసిండనమాట గెలిచిన సర్పంచులకు పార్టీ తరపున. నెక్స్ట్ వచ్చేసి ఆశ పడితే ఊచలే సైబర్ నేరాల నిధులకు ఖాతాల పగింత. చిక్కుకున్న అమాయకులు ఇప్పుడు ముఖం చాటేస్తున్న సూత్రధారులు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందాక చెప్పినాం కదా! సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి డబ్బులు గుంజుతారు కదా! అట్లా డబ్బులు గుంజనీకే వాళ్ళకి అకౌంట్లు కావాలన్నమాట. అకౌంట్లు కావాలంటే ఇప్పుడు ఊర్లో పోతే రైతులతోని మాట్లాడతారు. రైతులతోని మాట్లాడి, "అరేయ్! నీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ తీసి మాకియ్యి. నీ అకౌంట్‌లో డబ్బులు పడితే నువ్వు లచ్చకింత 1000, 2000 తీసుకో కమిషన్" అని చెప్తారనమాట. అట్లాగాన చెప్తే పోలీసోళ్ళు తన కేసులయితాయని పోలీసోళ్ళు వార్నింగ్ ఇస్తున్నారన్నమాట. గుర్తుపడతారు పోలీసోళ్ళు కంపల్సరీగా. ఇప్పుడు ఒక మనిషి పైసలు పోయినాయంటే ఏ అకౌంట్‌లోకి పోయినాయో తెలుస్తది. దోసుకునేటోడు వేరేవాడుంటాడు. మీకు మధ్యలో కమిషన్ కోసం 1000, 2000 కోసం కమిషన్ కోసం చూసుకుంటే కేసయితది. ఒక్కసారిగాన కేసులో ఇరుక్కుంటే మళ్ళా మీ పిల్లల జాబులకు రేపు గవర్నమెంట్ పరంగా ఏదైనా గానీ మీకు చానా ఇబ్బందయితదని చెప్పి పోలీసోళ్ళు చెప్తుర్రనమాట. అటువంటి కొడుకులు మోసగాళ్ళుంటారనమాట. బెట్టింగ్ ఆడి మోసం చేసేటోళ్ళు. వాళ్ళ అకౌంట్‌లో యేసుకుంటే వాళ్ళు దొరుకుతారని రైతుల అకౌంట్లు, లేబర్ పని చేసుకుంటోళ్ళ అకౌంట్లు, కూలి పని చేసుకుంటోళ్ళ అకౌంట్లు అట్లా తీస్తుర్రు. చాలా మంది దొరుకుతుర్రనమాట. నిందితులకు లక్షకు 20,000 కమిషన్ ఇస్తా అని చెప్తుర్రంట. ఈళ్ళు చెప్తుర్రనమాట. "అరేయ్! నీ అకౌంట్‌లో గాని రూ. 1,00,000 పడితే 1000, 2000 కాదు 20,000 నువ్వు తీసుకో మాకు 80,000 ఇయ్యి" అంటే నిజంగానే కొంతమంది గూడా అత్యాశకు పోతుర్రనమాట. అరేయ్! మనం ఇంట్లో ఇంట్లో కూర్చొని 20,000 సంపాదిస్తున్నాం గదా!
అట్లా మన అకౌంట్లో నెలకు లక్ష పడ్డా కానీ నయం అవుతుంది కదా. ఆ లక్షలా తీసి మనం 20 తీసుకోవచ్చు, వానికి 80 ఇవ్వచ్చు అని చాలా మంది పోతారు అనమాట. కేసులు అవుతాయి అనమాట. కేసులు అయినాక ఎవడు రాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ప్రజలు ఇటువంటి విషయంలో చాలా భద్రంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. అక్రమ ఫైనాన్స్ కేసులో 2 అరెస్ట్. చట్టవిరుద్ధంగా అధిక వడ్డీతో ఫైనాన్స్ నిర్వహిస్తున్న 2 టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారనమాట. ఖమ్మం దానవాయిగూడెంకు చెందిన పలువురు ఇచ్చిన ఫిర్యాదుతో తనిఖీలు చేపట్టగా సారథినగర్కు చెందిన శివకుమార్, దీపకుమారి అధిక వడ్డీతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్టు తేలింది. అయితే ఏం చేస్తారంటే ఈ కొడుకులు నమ్మేయనికే ఫస్ట్ ₹2 మిత్తి 6 నెలలకోసారి తిప్పిరాస్తాం అంటారు. లేకపోతే ₹3 మిత్తి ఇస్తామంటారు, ₹4 మిత్తి ఇస్తామంటారు. కొన్ని రోజులు ఇస్తారు, అట్లా నమ్మిస్తారు. కొన్ని రోజులు నమ్మిస్తారు, ఏడాది నమ్మిస్తారు, 2 ఏళ్ళు నమ్మిస్తారు, 3 ఏళ్ళు నమ్మిస్తారు. పని పడితే 10 సంవత్సరాలు నమ్మిస్తారు. నమ్మించి జనాన్ని బాగా నమ్మిన తర్వాత ఓ 50, 60 కోట్లు పని పడితే 100 కోట్లు సంపాదించుకొని ఈ దేశం వదిలిపెట్టి దుబాయ్‌కో, అమెరికానో పోతారనమాట. సో వీళ్ళు ఇట్లా తొందరలోనే ఇలా ప్రారంభంలోనే దొరికిపోయారు. పోలీసులు కంప్లెయింట్ ఇచ్చారంట కొంతమంది ప్రజలు. వాళ్ళు దొరికిపోయారనమాట. దొరికితే వాళ్ళ దాన ప్రాంప్ట్స్ నోట్లు అవన్నీ తీసుకున్నారనమాట. ఇంకా గ్యాంగ్ ఉంటదనమాట. ఆ గ్యాంగ్ పరారులో ఉందనమాట. అందరూ దొరుకుతారనమాట. ఇట్లాంటి కొడుకులు చాలా మంది ఉండ్రు. ప్రతి జిల్లాలో ఉండ్రు. ప్రతి తాలూకాలో ఉండ్రు. ఫైనాన్స్ కంపెనీలు పెట్టి మోసం చేయనీకి రైతులని, ప ప మందిని పబ్లిక్‌ని. సో, ఖమ్మంలో అయితే దొరికిరనమాట వీళ్ళు. ఇద్దరిని అరెస్ట్ చేసిర్రు. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు. కోడి పందాలు గాన సంక్రాంతికి ఆడితే జైలుకి పోవుడు ఖాయమని చెప్తుర్రు పోలీసులు వీళ్ళు. మేతా నాదే మోత నాదే. ఇక్కడొక ఏందిది రాజస్థాన్ నుంచి బతుకుదేరు కోసం వచ్చిన కొంతమంది. సో, ఈ ఒంటె మీద మేత గూడా యేసుకొని పోతున్నాడమ్మ. తింటది గదా! ఒంటె ఈళ్ళు మొయ్యాలంటే ఇబ్బందయితదని చెప్పి దాని ఈపుల మీద కట్టిరనమాట. అందుకనే మేత నాదే మోత నాదే అని ఈ విలేకరులు రాసిరనమాట వార్త. నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం జిల్లా వార్తలు. స్కానింగ్ సెంటర్‌లో డీఎంహెచ్ఓ తనిఖీ. అంటే ప్రతి జిల్లాకు డీఎంహెచ్ ఉంటాడనమాట. డాక్టర్లందరికి పెద్దగా ఉంటారు డాక్టరు, డీఎంహెచ్ అంటారు. ఆయన స్కానింగ్ సెంటర్‌ని తనిఖీ చేస్తుండు. స్కానింగ్ సెంటర్‌లు అంటే కొంతమంది హాస్పిటల్‌లో అమ్మాయా, అబ్బాయా అని చెప్పేసి చెప్తుర్రు. అట్లా పుట్టడానికి ముందే ఆ అబ్బాయి, అమ్మాయి అని చెప్తుర్రు. చెప్పొద్దు. అట్లా చెప్తే కేస్ అయితాయని వీళ్ళు చెక్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మున్సిపల్ ఓట్లకు రెడీ అవుతుంది. మొత్తం అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లాలు కూడా రెడీ అవుతున్నాయి. అవే ఉందన్నమాట. మొత్తం ఎక్కడ చూసినా అవే వార్తలున్నాయి. నెక్స్ట్ వచ్చేసి విధులు అక్కడ, వేతనం ఇక్కడ. ఉద్యోగం కొల్లూరులో, వేతనం మండల పరిషత్తులో. ఇది గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళదంట అది. సో, ఇది ఖమ్మం జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, పాలమూరు జిల్లా ఇది. సో, స్ట్రెస్. సో, కిడ్నీ పేషెంట్‌లకు డయాలసిస్ చేస్తారు కదా! అది ఉమ్మడి జిల్లాలో పెరుగుతుర్రు అని చెప్పి వార్త రాసిర్రు. పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యత అని శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారనమాట. టీఆర్ఎస్ పార్టీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెప్తుర్రు. వీళ్ళు కూడా చెప్తారనమాట. లింగ నిర్ధారణకు పాల్పడితే మీరు గర్భిణీ స్త్రీకి అమ్మాయా, అబ్బాయా చెప్తే కేసు అవుతుంది. మీ మీద కేసు పెడతామని కలెక్టర్ చెప్తున్నాడు. అదనపు కలెక్టర్ చెప్తుండు. సో, గవర్నమెంట్ రూల్ ప్రకారం చెప్పొద్దు. కానీ తెలుసుకోవాలంటే ఎట్లన్నా చేస్తారనమాట. వేరుశెనగకు రికార్డు ధర. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో బుధవారం వేరుశెనగ రికార్డు స్థాయి ధర పలికింది. ఏడాది ఇప్పటి వరకు ఇంత ధర లభించలేదంట. క్వింటాల్కు గరిష్టంగా ₹9,126, కనిష్టంగా ₹6,966 ధర పలికాయి. వాస్తవంగా ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు 7,263 ఉందంట. సో, ఈ మార్కెట్‌లో ఈ ఏడాది మద్దతు ధరలకు మించి వేరుశెనగ మంచి ధరలు లభిస్తుండడంతో త్వరలోనే క్వింటాల్ 10,000 వరకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారన్నమాట. బుడ్డలు 10,000 క్వింటాల్ అవుతాయని చెప్పేసి. గతేడాది వేరుశెనగ మద్దతు ధరలు కూడా లభించని పరిస్థితి ఉంది. ఈసారి బుడ్డలు కూడా తక్కువేసిర్రు రైతులు. మరి ధర అయితే మంచిగానే 9,100 ఉంది. ఇప్పుడైతే మరి అవన్నీ వచ్చే వరకు, ఉగాది వరకు 10,000 అవుతుందేమో అని ఇచ్చారు. చూడాలి మరి ధర మరి పెరుగుతుందా, మళ్ళీ పోయిన సంవత్సరం లాగానే 6,000-7,000 ఉంటుందా అనేది. సో, నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎన్ఆర్ క్వింటాల్కు ₹2,739, కనిష్టంగా ₹2,386 అంట. హంస ₹1,832, కందులు గరిష్టంగా ₹6,920, కనిష్టంగా ₹5,171 అంట. పత్తి గరిష్టంగా ₹7,370, కనిష్టంగా ₹6,629 అంట.
మొక్కజొన్న గరిష్టంగా రూ. 1976, కనిష్టంగా రూ. 1716 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో కందులు గరిష్టంగా 6700 పోయినాయంట. సో, దేవరకద్ర మార్కెట్ ధర కూడా ఇచ్చిండనమాట. సో, మెయిన్ అయితే మన జడ్చర్ల మార్కెట్ అనమాట. బాదేపల్లి అంటే. సో, నెక్స్ట్ వచ్చేసి అవన్నీ కూడా రైలు మార్గం ఉంటది దేవరకద్రకు దానికి. సో, అందుకు మార్కెట్‌లు చాలా ఫేమస్ అనమాట అవి. దుందుబిలో దోపిడీ. యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు. ఈ మన వాగుంది కదా! రఘుపతిపేట వాగు. దాన్ని దుందుబి నది అంటారనమాట. దుందుబి వాగులో ఇసుక అక్రమ తరలింపునకు నిలిచిన టిప్పర్లు, పెద్ద పెద్ద టిప్పర్లు, ట్రాక్టర్లు కాదు, ఈ చిన్న చిన్న బండ్లు కాదు. పెద్ద పెద్ద ట్రాక్టర్లు తీసుకుపోతారంట. భారీగా నిల్వలు, రాత్రులు టిప్పర్లతో తరలింపునకు సన్నాహాలు. అనుమతులు లేవంటున్న అధికారులు. జడ్చర్ల దగ్గరనమాట. నది అక్కడనే స్టార్ట్ అయితది. మిర్జిల్ శివారులోని దుందుబి నదిలో ఇసుకాసురులు మళ్ళీ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. వీళ్ళంతా అందరికీ సంబంధం ఉంటది ఇంట్ల. గవర్నమెంట్ అధికార పార్టీలకు, ఆఫీసర్లకు అందరికి సంబంధం ఉంటది. సో, అందరూ కలిసే లేపుతారనమాట. ఇసుక పెద్ద పెద్ద లారీలతో లేపుకపోతారనమాట. అధికారులు రాకుండా జాగ్రత్త. అధికారులు ఎట్లొస్తారు? వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చినాక ఈళ్ళెవ్వరు రాడింక. సో, యాక్చువల్లీ కొన్నిసార్లు ఎంఆర్ఓ పోయినసారి మన ఆంధ్రాలో చూసినాం. ఎంఆర్ఓ పోతే ఎంఆర్ఓనే ఇసుకలేసి కొట్టిరనమాట. అట్లాంటి దొంగలతో తయారు ఇసుకల. సో, నెక్స్ట్ వచ్చేసి ఎట్టకేలకు అంతర్రాష్ట్ర దొంగ దొరికాడు. గత ఏడాది నవంబర్ 13న కల్వకుర్తి పోలీస్ స్టేషన్ నుంచి పరారి. హైదరాబాద్‌లో ప్రియురాలితో షికారు. పక్కా సమాచారంతో పట్టుకున్న పోలీసులు. ఈడు దొంగతనాలు చేస్తుంటాడు. వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ దొంగతనాలు చేస్తుంటాడు. దొంగతనాలు చేస్తుంటే కల్వకుర్తి పోలీస్ స్టేషన్ నుంచి పోయిన సంవత్సరం పారిపోయిండంట పట్టుకొస్తే. అప్పుడు పోయి ఇప్పుడు ఆయన లవర్‌తోని హైదరాబాద్‌లో తిరుగుతుంటే పోలీసులు పక్కా సమాచారంతోని పోయి పట్టుకొచ్చిరంట. సో, అది వార్త ఇచ్చారనమాట. పట్టణంలో 2 ఏళ్ల క్రితం జరిగిన వరుస దొంగతనాల్లో నాగిరెడ్డి నిందితుడంట. సో, ఏంది ఆంధ్రనేమైంది. ఆంధ్ర నుంచి ఇక్కడొచ్చినట్టు. ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని అనంతపురం జిల్లా జైలు నుంచి పీటీ వారెంట్‌పై విచారణ నిమిత్తం. ఆహా! ఇక్కడ అనంతపురం జిల్లాకు సంబంధించినోడనమాట వీడు. సో, ఇక్కడ దొంగతనాలు చేసి హైదరాబాద్‌లో లవర్‌తోని తిరుగుతుండనమాట. ఎంజాయ్ చేస్తూ. మళ్ళీ పెరిగిన ఉల్లి ధర గరిష్టంగా 2000 కొంద, కనిష్టంగా 1500 సో, ఉల్లి ఉల్లి ధర ఉల్లిగడ్డ క్వింటాల్‌కి 2000 కొంద అని ఇచ్చారనమాట దేవరకద్ర మార్కెట్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఇవి మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వార్తలివి. కాంగ్రెస్‌లో కార్పొరేటర్ దరఖాస్తులకు స్పందన. 60 వార్డులకు 376 దరఖాస్తులంటే ఈళ్ళు ఫీజుకి మరి దరఖాస్తుకు 10,000 పెట్టిర్రా, 5,000 పెట్టిర్రు గానీ పైసలు గుంజనీకైనా టికెట్లు ఇయ్యాలనుకున్నోళ్ళకే ఇస్తారు తప్ప అందరికి ఏమి ఇయ్యరు. అంతా ఉట్టి లేనిపోని సమస్య క్రియేట్ చేయనీకే అట్లా షో పుటప్. నెక్స్ట్ వచ్చేసి బాధ్యులపై చర్ల. ఇవి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి మెదక్ జిల్లా చూద్దాం. మెదక్ జిల్లా. సో, భవనాలు కడుతుర్రనమాట. తెలుగు మహిళా సమైక్య భవనాలు. ప్రతి ఊరికి గ్రామ సంఘానికి బిల్డింగ్‌లు కడతారంట. సో, ఊరూరా వివో భవనాలు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందన్నమాట మహిళా సంఘాలకు. ప్రతి గ్రామానికి ఒక గ్రామ సంఘం ఉంటదనమాట. అన్ని మహిళా అంటే గ్రామంలో 20 మహిళా సంఘాలుంటే 20 మహిళా సంఘాలు కలిసి గ్రామ సంఘం ఉంటదనమాట. ఆ గ్రామ సంఘానికి 439 బిల్డింగులు అంటే మెదక్ జిల్లాలో మొత్తం శాంక్షన్ అయినాయంట సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. ఇక్కడ నీళ్లు మంజీరా పైప్ లైన్ లీకేజ్ అయ్యి నీళ్లు ఎగిరి పడుతుందనమాట. పైకి లేచిందనమాట. చెట్టుంటే చెట్టు మీద డబల్ లేచిందనమాట. నర్సాపూర్, సంగారెడ్డి రూట్‌ల. ఇక మంజీరా నీళ్ళు హైదరాబాద్ వస్తాయి కదా! పైప్ లైన్. ఆ లైన్ లీక్ అయిందంట అది. గ్రామాల అభివృద్ధిలో మీరే కీలకం. పంచాయతీరాజ్ కార్యదర్శితో కలెక్టర్ రాహుల్ రాజ్. సెక్రటరీకి చెప్తున్నాడు. సర్పంచ్‌తో పాటు మీరు కూడా ఇంపార్టెంట్ ఊరు డెవలప్ కావాలంటే. మీరు ప్రజలకు డెవలప్ చేయండి. కొత్త సర్పంచులు మీరని చెప్తారనమాట. జిల్లా వ్యాప్తంగా నిర్మాణానికి కసరత్తు. కేంద్ర నిధులతో ఊరూరా పక్కా భవనాలు. మార్చిలోగా కట్టాలంటారు గానీ ఎవడిస్తాడో ఏందో. భవనానికి స్థలదాతల పేర్లు. ఊర్లలో ఎవడన్నా స్థలం గాన లేకుంటే ఈ బిల్డింగ్‌లు కట్టనీకే ఎవరన్నా స్థలం గాన 250 గజాల అనువైన స్థలాన్ని ఇస్తే గాన వాళ్ళ బిల్డింగ్‌కి వాళ్ళ పేరు పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందనమాట.
గవర్నమెంట్ స్థలం గాని కొన్ని ఊర్లల్లో చాలా మటుకు గవర్నమెంట్ స్థలము అమ్ముకున్నారు, దోసుకున్నారు. అప్పుడు ఊరు మొత్తం మాదే అని ఎవనికి పడితే వానికి చారన, ఘాటన కూడా అమ్ముకున్నోళ్ళు. ఇప్పుడు ఊర్లో ఏది గవర్నమెంట్ ల్యాండ్ లేకుండా చేసిరనమాట అట్లా కొంతమంది. చానా ఊర్లలో జరిగిందనమాట అది. ఇక్కడ ఆన్‌లైన్ మోసమని ఇంకొకటి ఇచ్చిరనమాట. ఇక్కడ చూద్దాం ఏం జరిగిందనేది. శివంపేట, నర్సాపూర్ తాలూకా ఇది మెదక్ జిల్లాలో. రెట్టింపు డబ్బులు ఇస్తామని నమ్మించి ఆన్‌లైన్‌లో డబ్బులు వేయించుకొని మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. ఇక్కడ గూడా రెట్టింపు అంటే 100కు 200, లక్షకు 2,00,000 ఇస్తా అని చెప్పినట్టుంది వీడు. మండల పరిధి రత్నాపూర్ గ్రామానికి చెందిన పల్లె రాజుకు వ్యక్తి ఫోన్ చేసి బిట్‌కాయిన్‌లో 10,000 చెల్లిస్తే 50,000 ఇస్తామని నమ్మించాడు. అమ్మ! రూ. 10 10,000 చెల్లిస్తే 50,000 ఇస్తా అని నమ్మించినాడు. 4 నెలల కాలంలో ఫోన్‌పే ద్వారా 94,000 కట్టినట. ఎలాంటి డబ్బులు రాలేదంట. రూ. 94,232 కట్టిండట. సో, మోసపోయినని తెలుసుకొని సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిండనమాట. 21,000 దాన్ని హోల్డ్ చేసిరనమాట. మిగతా డబ్బులు మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నమోదు చేసిండనమాట. ఈడు ఫోన్‌పేతోన కొట్టిండు మంచి మనగాడే. మళ్ళా 10,000కు 50,000 అంటే నమ్మిండనమాట. అంటే 10,000కి 50,000 అంటే ఎన్నొస్తాయి అసలుకు ఎన్ని రెట్లనమాట 5 రెట్లు. సో, లక్షకెంత రావాలి? 5,00,000 రావాలి. వీడు దాదాపు రూ. 1,00,000 కొట్టిండు 94,000 పైనంటే. 5,00,000 వస్తాయని మంచిగా కలగన్నాడు గానీ అన్నీ పోయినియి. పానం గూడా సల్లగా అయితది వానికి గూడా. సిగ్గుండాలి. వాడు చెప్పేటోడు చెప్తాడు. నమ్మేటోడన్నా ఎట్లా నమ్ముతాడు? ఏంది ఇంతకు ఎట్లొస్తది పుణ్యానికి? అని ఆలోచించుకోవాలనమాట. జల్సాల కోసమే దొంగతనాలు. 7 మైనర్ నిందితులు రిమాండ్. పిల్లలు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలంటే దొంగతనం చేస్తే మైనర్లనమాట. వాళ్ళంతా గంజాయికి దానికి అలవాటు పడి దొంగతనాలు చేసిరని చెప్పి పోలీసోళ్ళు చెప్తుర్రనమాట హుస్నాబాద్ అక్కడ. ఆలు ధర దిగాలు. పంట చేతికొచ్చాక తగ్గిన ధర. ఆలుగడ్డ ధర తగ్గిందంట. సో, కొండపోచమ్మ హుండీ 7,18,000 వచ్చినాయంట. గజ్వేల్‌లో కేసీఆర్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే కదా గజ్వేల్‌కు. సో, ఆ ఏరియాలో కొండపోచమ్మ గుడికి హుండీ లెక్క పెట్టారనమాట. జాతర జరిగినట్టు హుండీ లెక్క పెడితే 7,00,000 వచ్చినాయంట. నెక్స్ట్ వచ్చేసి అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే సహించం. ఎమ్మెల్యే సింతారెడ్డి. ఇక్కడ పొలిటికల్ వార్త ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ మెదక్ జిల్లా వార్తలివి. సో, ఇవి ప్రధానంగా మెదక్ జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో ఆదర్శం కొంత దౌర్జన్యం ఎంత. ఇది మళ్ళా ఈరోజు కూడా ఇచ్చిరనమాట వీడీసీ కమిటీలు. అంటే ఇగో వీడంతా పెద్ద దొరలాగా ఊరికి నేనే దొరని అన్నట్టు దోపిడిదారుడు కూర్చున్నాడు. కుర్చీలో కూర్చున్నాడు. కూర్చొని చెప్తుండనమాట. ఈ మంది కింద కూర్చొని చెట్టు కింద కూర్చుంటే వాళ్ళకి చెప్తుండనమాట. ఊరికి నేనే పెద్ద మనిషిని నేను చెప్పినట్టే నడవాలని. ఆర్మూరు డివిజన్‌లో సమాంతర వ్యవస్థలు నడుపుతుంటే ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఆర్మూరు ఒక తాలూకా. ఆదిలాబాద్ జిల్లా మొత్తం ఉంటాయి ఇటువంటి దౌర్జన్యాలు. కమిటీలు వీడీసీ విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ అని ఈ ఊరికి మేమే డెవలప్ చేస్తాము. ఇక మేమే అన్నీ ఈ ఊరికి మొత్తం మేమే అని చెప్పుకుంటారనమాట కొంతమంది దొంగల జతాయి. అట్లా ఈ కొడుకులు ఈ ఆర్మూర్‌లో ఎక్కువుంటరని చెప్పేసి ఇచ్చిరనమాట. ఎన్ని సార్లు చేసినా కేసులు పెట్టినా ఇంటలేరని చెప్పేసి ఇచ్చిరనమాట. కొన్ని వార్తలు ఇచ్చిర్రు. ఇక్కడ ఏమేమి జరిగిందనేది చూద్దాము. సో, వార్త ఏం చూద్దామంటే జక్రాన్‌పల్లి మండలంలో మునిపల్లి, కొల్లిపేట గ్రామాల్లో వీడీసీ సభ్యులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. గత జూన్‌లో కోర్టు శిక్షలు ఖరారు చేసింది. గరిష్టంగా 5 ఏండ్ల జైలు శిక్ష కూడా పడ్డదంట. ఇట్లాగాన ఊళ్ళో నేనే పెద్ద మనిషిని, ఊరికి నేనే పెద్ద మనిషిని, నేను చెప్పినట్టే ఇనాలే, నేను చెప్పినోడే సర్పంచ్ అంటే గాన కేసులయితాయి కంపల్సరీగా. సో, అట్లా 5 ఏండ్ల శిక్ష పడ్డదంట ఆళ్ళకు. పడ్డా గానీ ఇక ఊర్లోకి అట్లా చేస్తున్నమాట. మరక్కడ చదువుకున్నోళ్ళు కూడా ఏం చేస్తుర్రో గాడిదలా కాస్తుర్రా ఏం చేస్తారో ఎవరికీ తెలవదు. ఈ కొడుకులు ఇట్లా చేస్తుర్రంటే ఎన్నో చేయొచ్చు వాళ్ళ మీద. ఊర్లో దౌర్జన్యం చేస్తుర్రు ఇట్లంటే వాళ్ళ గురించి ఎన్నో చేయొచ్చు. కానీ మరి వాళ్ళేం చేస్తుర్రనేది వాళ్ళకే తెలవాలి చదువుకున్న పిల్లలు ఏం చేస్తుర్రనేది. నెక్స్ట్ వచ్చేసి హ్మ్. ఇవన్నీ పొలిటికల్ వార్తలున్నాయి, రాజకీయ వార్తలున్నాయి. ఇక్కడ చైన్ స్నేచింగ్ కేసును ఛేదించిన పోలీసులంట. అంటే నడుచుకుంటూ పోతుంటే ఆడవాళ్ళు నడుచుకుంటూ పోతుంటే దొంగిలించారనమాట. సో, అటువంటి వాళ్ళని పట్టుకున్నారని చూద్దాం ఇది. నిజామాబాద్ అర్బన్ అంటే నిజామాబాద్‌లోనే ఇది.
నగరంలో మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 29న జరిగిన చైన్ స్నాచింగ్‌ను పోలీసులు ఛేదించారు. మూడో టౌన్ ఎస్ఐ హరిబాబు వెల్లడించిన వివరాల ప్రకారం సుభాష్ నగర్‌లో 10 రోజుల క్రితం పూలు కోసేందుకు బయటకొచ్చిన వృద్ధురాలి మెడలో చైన్ దుండగులు లాక్కొని పారిపోయారంట. పూలు కోద్దామనొచ్చిందట ముసలామె. ఆమె మెడలో చైన్ తీసుకొని పోయిర్రంట. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన షేక్ మహమ్మద్ అద్నాన్‌ను దుండగులు గుర్తించి అరెస్ట్ చేసిరంట. మహా మహారాష్ట్ర అంటే అక్కడ నాందేడ్ అంటే వాళ్ళకి దగ్గరుంటదనమాట. ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు బార్డర్‌లో ఉంటదనమాట. అట్లా అక్కడి నుంచొచ్చి దొంగతనం చేసిరనమాట తుర్కోల పిల్లలీళ్ళు. సో, సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు చెప్పి విచారణలో ఒప్పుకున్నారట. ఇదే కేసులో మరో నిందితుడు అమన్ పటేల్ పరారులో ఉన్నాడనమాట. దొరికిర్రు సీసీ కెమెరాలు అవన్నీ చెక్ చేస్తారు. దొరికి పట్టుకొచ్చిర్రు. సో, ఇంకొకడు దొరకలేదనమాట. వాడు కూడా దొరుకుతాడనమాట. పరారులో ఉన్నాడంట. సో, అత్యాశకు అయితే అట్లా అయిందనమాట కథ ఆళ్ళది. నెక్స్ట్ వచ్చేసి ఈ పింఛన్లు పింఛన్ కోసం వృద్ధుల పడిగాపులు. పోస్ట్ ఆఫీస్ వద్ద పోస్ట్ మ్యాన్ వచ్చేస్తాడంట. అకౌంట్ వాళ్ళంతా ఎదురు చూస్తున్నారని ఇచ్చిర్రు. నెక్స్ట్ వచ్చేసి ఇవి నిజామాబాద్ జిల్లా వార్తలివి. ఆశా వర్కర్లు ఉంటారు కదా! ఇప్పుడు ప్రతి ఊర్లో ఆహ్, బూత్‌కొకరనమాట. అట్లా ఉంటారు కదా! వాళ్ళంతా జీతాలు పెంచుతలేరని చెప్పేసి 18,000 ఇయ్యాల మాకు జీతం అని చెప్పేసి ధర్నా చేస్తారనమాట ఈళ్ళు. సో, ధర్నా చేస్తారు. నెక్స్ట్ ఇవి, ఇవి ఇప్పుడైతే వార్తలివి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనము ఏ జిల్లా చూద్దాం. అరే నల్గొండ జిల్లా చూడలేదు. నల్గొండ జిల్లా చూద్దాం. సో, నల్గొండ జిల్లా వార్తలు. మేయర్ పీఠంపై గురి. మున్సిపల్ కార్పొరేషన్ అయింది కదా నల్గొండ. చైర్మన్ మీద గురి పెట్టిర్రు. ఆ పార్టీ, ఈ పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్ అని ఇచ్చిరనమాట. హ్మ్. తాటి చెట్టుపై కల్లులో కలిసిన పురుగుల మందంట. ఈ పురుగుల మందు ఎవడో కలిపిండంట తాటి కల్లా. సో, ఆ గౌడు గుర్తుపట్టి పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చిండన్నమాట. సమాచారం ఇచ్చిండు. సో, జీవాలకు అమ్మ తల్లి టీకాలు. వ్యాక్సినేషన్ ఈ గొర్రె జీవాలకు అమ్మ తల్లి టీకాలు ఇస్తురంట. ఎవరన్నా గొర్రెల కాపర్లుంటే గన మీ ఊర్లో ఉండే పశువుల డాక్టర్‌ని అడిగి చేస్తారనమాట. నల్గొండ జిల్లాలో చేస్తారు. అన్ని జిల్లాల్లో చేస్తారది. నెక్స్ట్ వచ్చేసి నో హెల్మెట్, నో పెట్రోల్ పాటించాలి. పెట్రోల్ బంక్‌లో చెప్తుర్రనమాట. ఎవరన్నా గాన అది హెల్మెట్ లేకుండా పెట్రోల్‌కొస్తే పెట్రోల్ పోయొద్దని చెప్తుర్రనమాట. సో, అందరూ గూడా హెల్మెట్ వాడాలని వాళ్ళ ఉద్దేశ్యం. గవర్నమెంట్ ఉద్దేశ్యం అనమాట అది ప్రధానంగా. నెక్స్ట్ వచ్చేసి సో, నల్గొండ జిల్లా వార్తలివి హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయొద్దని చెప్తుర్రు సీరియస్‌గా. సో, అన్ని జిల్లాల్లో గూడా అమలు చేస్తారది. సో, హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలని పోలీసోళ్ళు చెప్తుర్రనమాట. గవర్నమెంట్ ఖచ్చితంగా గూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తదనమాట. నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ చూసినాం మనం. వరంగల్ జిల్లా వార్తలు చూస్తున్నాం మనం ఇప్పుడు. 5 గంటలు 15 నిమిషాలు. ఇదే వరంగల్ జిల్లాలో నిన్న మీటింగ్ జరిగింది కదా! పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఇన్‌చార్జ్ మినిస్టర్ అనమాట. సో, వాళ్ళ మినిస్టరు సురేఖక్క లేదు గానీ సీతక్క ఉంది. ఎంపీ అందరూ ఉంటారనమాట ఇక్కడ ఈ ఫోటోలో. వరంగల్ జిల్లా ఎమ్మెల్యే ఇట్లా అందరూ ఉంటరు. సో, నెక్స్ట్ వచ్చేసి హ్మ్. సో, ఇప్పుడు వరంగల్ జిల్లా వార్తలు చూస్తున్నాము గదా! ఇది దిగులు మిర్చి పంటకు కొత్త నల్ల తామర వస్తుందంట ఇది. సో, దాని గురించి ఇచ్చారనమాట. చెక్ చేస్తుర్రు వీళ్ళు. ఈ భవనం పైనుంచి తాపి మేస్త్రి కింద పడి చనిపోయిండంట ఇక్కడ కిలా వరంగల్ అంట. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు కాజీపేట నుంచి పోతున్నాయని చెప్పేసి ఇచ్చారనమాట. అవసరానికి మించి ఏరియా వాడొద్దని చెప్తుర్రు అధికారులు. బోర్లు బాగు చేయరు, నీళ్ళొస్తలేవని. సో, ఇవి
సర్పంచ్ పోయి ఎస్ఐని, ఎంఆర్ఓని కలిసిండని ఇక్కడ ఫోటో ఇచ్చారు వీళ్ళు కొత్త సర్పంచ్. సో ఇంకొక జిల్లా ఉంది, అది రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్ని రంగారెడ్డిని మొత్తం ఒకటే అనమాట. రంగారెడ్డి జిల్లానే హైదరాబాద్ అనమాట. సర్వేగల్పేటి కస్త్రం. ఇల్లు కూల్చడమే ప్రజాపాలన. సో ఊరెళ్తే జాగ్రత్త అని చెప్తున్నారన్నమాట పోలీసు వాళ్ళు. 15 రోజుల నుంచి కూడా సంక్రాంతికి సొంతూరుకి వెళ్తున్న ప్రజలు దొంగతనాల నివారణకు చెప్తున్నారన్నమాట. చెప్తే మేము ఆ ఏరియాలో పోలీస్ పెట్రోలింగ్ పెడతామని వాళ్ళ ఉద్దేశం అనమాట. పోలీస్ బండ్లు తిరిగితే జర అటు ఇటు అనమాట. అట్లా ఈడ 31 మేకల దొంగతనం జరిగిందంట. కంసాన్పల్లి, మల్కాన్గిరి గ్రామాల్లో అంతర్రాష్ట్ర దొంగల హల్చల్. 5 లక్షల నష్టమని బాధితుల ఆందోళన. ఇక్కడ వేరే రాష్ట్రం నుంచి వచ్చి మేకలను 31 మేకలు తీసుకుపోయారంట. సో అట్లాంటి దొంగలు జతయ్యారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లా రైతులు కూడా. సో మేకల మందని ఎత్తుకెళ్ళిన కొట్టం ఉంటే మేకల మంద మొత్తం లేపుకొని పోయారంట ఆ కొడుకులు దొంగలు. సో ఇక్కడ ఇంకోటి ఇచ్చారనమాట. 7 గేదెల పారన 7 లక్షల వరకు నష్టపోయిన రైతు. ఇక్కడ 7 బార్లనే దొంగతనం చేశారనమాట. డీసీఎంలు వచ్చి తీసుకుపోయారనమాట. ఇది పరిగిలో జరిగింది. తాండూరు పక్కన, తాండూరు దిక్కుంటా అనమాట పరిగి అంటే. అక్కడ జరిగిందనమాట. 7 అవి. ఇక్కడనేమో 7 బస్సులు బంగారు ఆభరణాలు చోరీ. ఈ బస్సుల బంగారు 7 తులాల బంగారు పోయినాయంట. సో తెలిసినోడు ఎవడో మరి పక్కన కూర్చొని కొట్టేసినట్టుంది. పోయేటప్పుడు చాలా జాగ్రత్త పోవాలన్నమాట. ఏదైనా ఉంటే లగేజ్ వేరే వాళ్ళకి ఇవ్వద్దనమాట. ఇక్కడ అదే మహిళా సంఘాలకు బిల్డింగ్లు లేవని చెప్తారనమాట. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలని చెప్పేసి. అన్ని జిల్లాలకు వస్తాయి అనమాట, అన్ని ఊర్లకు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రంగారెడ్డి వార్తలు ఇవి. సో ఇవి ప్రధాన వార్తలు అయితే. సో ఈ రోజుకు జిల్లా వార్తలు అన్నీ కూడా అన్నీ కవర్ చేసాం.